హలో హలో, మీ చెల్లి వరస్ట్గా ఉంది, అలా మాట్లాడుతుందండి. ఎవరు? ఈ నెంబర్ ఎవరిది? ఇదే మాదే. కొలిగే ఒక్క నెంబర్ తెంగించుకోరంటే మీరు వాటిని కలిపి. ఇది నా నెంబరే. నా నంబర్ అంత కాంటాక్ట్ గా ఉంది మీకు. సరే, ఇది నాకు వేరే నంబరు. ఏదో మాట్లాడుతుంది. ఎవరు? చెప్పండి. ఎవరు మీరు? ఇప్పుడు చేశారు కదా. ఎప్పుడు చేస్తాను కొలిగే? పూకో చేతులెట్టి లాస్టల్ దింగమనుకో. ఏంటి మీ అంపుగా? నీ అమ్మ పూకో. పోసొస్తావా? ఇటుకాయ ఉంది కదా, కూర కొంచెం ఇటుకాయల కూర లంజ కొడక లంజ నా నోట్లో నోర. బిర్యానీ అప్పుడు ఉల్లిపాయ లేకపోతే మొట్ట కోసం నోట్లు ఎట్టుకో ఉంటది. అవును, నీకు మొట్టకి పిచ్చలు ఉంటాయి కదా, ఆమ్లెట్ వేసుకుంటే అది ఆమ్లెట్ వేసుకుని స్టెప్ కింద నచ్చు కదా కొంచెం. మా ఇంట్లో పొయ్యలేదు, పూకు మీద వేసింది ఆమ్లెట్. నా పూకు మీద ఆమ్లెట్ వేసిన ఆమ్లెట్ అవ్వదురా. పొయ్యి కట్టెలు ఏంటోనే మా కట్టెలు ఇచ్చింది మేడి. 6 దీపాలు 24 గంటలు వెలుగుతూనే ఉంటాయి. నీ పిచ్చలో పిచ్చ ఉంటది ఉండదా? అందులో మాసం ఉంటదా? నీ పిచ్చలో పిచ్చ ఉంటది, ఉట్టి మాసం అది కిందకి ఏలబడి ఉంటది అసేయంగా. ఆలబెడితే 2 మేకలు దగ్గొట్టుకుని తెంగుతాను. నీకు అభ్యంతరమా? నీకు కావాల్సింది దూల గారి ఇవన్నీ నీకు అవసరమా? అర్థమైంది, మేక దిగ్గట్ట కానీ నేను అబ్బరసూలం తెలుస్తుంది నాకు. నీకు ఐరన్ రాడ్లు కావాలి. నువ్వు ముసలైపోయావనుకో, నీ సొల్ల అప్పుడు చూస్తే నా సొల్లేమో నీ మూతిలాగా ఉంటది, నీ మూతేమో నా మొడలాగా ఉంటది. అంతకుమించి ఇంకైతే ఉంటది. నాకు మెంటల్ తెంగేస్తున్నాడు. ఇదో నేను మాట్లాడినప్పుడు నువ్వు వినాలి. ఓకే అర్థమైందా? కంటిన్యూ. అర్థమైందా? అర్థమైంది కదా, చెప్తే వింటున్నాను. 2 డైలాగులు వేస్తే నీ మొట్ట ఎంత ఉంటది కరెక్ట్ గా? మినిమం ఒక 7 అడుగులు ఉంటుంది. నీ అంత ఉంటది, సరిపోద్దా? నాకు నీ మొట్ట వద్దు, నీ గచ్చి మొట్ట ఎవరికి కావాలి? ఎన్ని పూపులు ఎట్టేసి వచ్చావో అంత లేదు. ఫ్రెష్ చెప్పాను కదా, 3 మీటర్లు ఎత్తి గుద్దితే గుండు గుబ్బు అంటది. డీజే ఎన్ని మొట్టలు ఎట్టేసి వచ్చి ఎన్ని పూపులు ఎట్టేసి. అంత లూజ్ ఏం లేదు. నీది టైటిల్ లూజ్ చెప్పు, ఇవన్నీ ఎందుకు? నాదైతే టైటిల్ రేపు చెక్ చేసుకొని చెప్తాను. అప్పటి వరకు అంటే ఎలా చెక్ చేసుకోవాలో తెలియదు. ఇప్పుడు వచ్చి ఎవరు తెచ్చుకోలేదు కాబట్టి. ఇప్పుడు అది కాదు కానీ అవుతుంది అదుకు నా టైటిల్ కనుక దాన్ని సొల్లా సాగుతుందా ఒకసారి? సాగిపోయి ఉంటది. హలో, పక్కన నవ్వుతున్నారు కదా, ఎవరు? ఎవరైతే నీకు ఏం ఆ అమ్మాయి పేరు ఏమో ఒకసారి చెప్పవా? మా చెల్లిదా? దాని పూకు నాకే. మీ పక్కన ఎవరు ఉన్నారు? చెప్తున్నాను, నువ్వు దాని చెప్తావనుకో, నేను మీ అమ్మ మీ చెల్లి. సరే జోక్ వేసినప్పుడు నువ్వు తీసుకోవాలి కానీ రియాక్ట్ అయితే ఎలాగా? ఇదే ఐఎస్ ఎగ్జామ్ దీనికి వెళ్తున్నామా? నేను అవన్నీ అనట్లేదు. నువ్వు ఏదో ఫీల్ అయిపోతే నేను ఎలా చెప్పాలి? సంవత్సరం కేడిబి ఎంత తోల లేటి కొత్తలోని గుర్రం సొల్లా. మా ఇంట్లో సంవత్సరాలు లేత కేడిబి ఎంత తోల లేటి. నాకు జాడు మాట జాడు బుడ్డే మాట్లాడుతుంది. ముసలిపోకు నాటిస్తావు కదరా నువ్వు. అవును, ఏది చూడకు నువ్వు ఎలా చెప్పేస్తావు? ఒకసారి వస్తే కానీ తెలియదు కదా. నువ్వు ఇప్పుడు ముసలి నీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చావు, అది చూస్తేమో అదేది అడి అమ్మ దాని పేడ మొఖంలాగా ఉంది, చూస్తేనే ఉండి పడిపోతుంది. నువ్వు చెప్పింది తాత మా అంపుకి తాత. మీ అమ్మ ఊక నేనే చెప్తాను. అరే నేను డీసెంట్ గా ఉంటాను రా. నేను ఎలాంటి బయట పడకుండా నాలో నేను ఉంటాను. అది అంటే చూసావా, మెత్తగుండి ఇలా నటిస్తారు, అలా ఉంటారు. నాడు గెలికిన వరకు అసలైన రూపం ఎవరికి తెలియదు అనమాట. అది నాది. గెలికితే మొడ్డగడ కొరికేస్తాడే, గెలికితే మొడ్డగడ కొరికేస్తాడే. కోసి బ్యాగ్లో పెట్టుకుంది ఏం చేస్తావా? ఏంటి నువ్వు మాట్లాడింది ఏంటి అసలు?
నీ సొల్ల బాగా దోలకపోతుంది. అప్పర్ పూకులు అమ్ముతారు ప్లాస్టిక్, అది కొనేసుకొని దోలు వచ్చినప్పుడు దాంట్లో కొట్టిస్తుంది గట్టిగా. అబ్బాయికి అలవాటు బాక్స్కి అమ్ముతుంది. కాదు అది మనకి వెళ్తుంది లోనికి పెడితే ప్లాస్టిక్ది బొక్కెట్టే పక్కన వెళ్ళిపోద్ది ఇంకా. ఏమో మరి అది ఇప్పుడు మనం ఎంత హైట్ లో పెట్టాలి ఇప్పుడు గోడకి? ఏంటి ఇప్పుడు ఆ రబ్బర్ తీసుకొస్తాం కదా, ఎంత హైట్ లో పెట్టుకోవాలంటున్నాను, అది ఎలా పెట్టాలి ఎలాగని? అదా అప్పుడు కొంత కదా ఆయన అడిగామనుకో చెప్తాడు ఎలా ఎత్తాలి. నేను వెళ్ళి అడిగాను, నిన్న అడిగాను. చేసిపోతే అంగలేదు కిలడిత్తుకోడు. నేను షాప్కి వెళ్ళి అడిగాను అతనికి, అడిగితే ఇలాగా నాకు లబ్బర్ది కావాలంటే లబ్బర్ది కంటే చీపుది నీది ఉంటది దాని దగ్గరికి వెళ్ళి అని చెప్పి అన్నాడు. అది కదరా అడిగా కదా నీ మొట్ట చుట్టూ చేయించామనుకో అప్పుడు నీకు ఇవన్నీ కాదు, మా అగ్గిదే అంత పార కామే కరెక్ట్. నాకు ఎందుకు కూడా ఒకటి చిన్న సొల్లంట కదా 2 ఇంచీలు ఏం చెయ్యాలి? చిన్న సొల్లని తెలిసిపోతుంది, ముసలి సొల్లంట 2 ఇంచీలు. 2 ఇంచీలా? సుత్తితో కొట్టేసుకోవచ్చుందా? సాగుతుంది ఏంటి? సుత్తితోనే కొడితే పసుపు వెళ్ళిపోద్ది కదా. అది డబ్బులు ఏదో తీసుకుని నువ్వు చేయొచ్చు కదా పని. నిజంగా నీ మొట్ట దగ్గర తీసినట్టే చేస్తుంది బాడీ నీకు. రేపు నువ్వు ఇప్పుడు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే రేపు 10 ఐసరికి వచ్చి నీకు ముంగట ఉంటుంది, ఏం చేస్తావు నీ ఇష్టమే. సొల్లుందా? సొల్ల కోసి సొల్లకి కవపులు ఉంటే చూసావా తింటారు అందరూ. అలా మొక్క కోసి కారము అల్లం పేస్ట్ ఉప్పు అన్ని వేసి కవపులను గుచ్చి కాల్చేసి స్టెప్ కింద అమ్ముతాను అందరికి. నీ పిచ్చలు ఉన్నాయి కదా ఆ పిచ్చలు కోసి కాదు గెడ్లే నీ పూకు దేంగా పిచ్చలేడు పిచ్చలు నీ పిచ్చి పూకు దేంగా గెడ్లకి పిచ్చలకి తేడా తెలియదు. ఎరుపుక నీ పిచ్చలు కింద ఏలబడతాయి, కుక్క పిచ్చలు కూడా అలాగే ఉంటాయి సేమ్. ఏలబడతాయి 2 టైట్గా ఉన్నాయి. అది కదా కుక్క పిచ్చలు కూడా అలాగే నాకు గెడ్డలు తీసి నీ జడగంటలు చేయిస్తాను, అంత ప్రేమ నువ్వు అంటే నాకు. నా మొడ్డ తీసి నీకు పాపిడి పిల్ల చేయిస్తాను, నెత్తి మీద తిన్న కనిపిస్తుంది. కనిపిస్తుంది చూడడానికి జనాలకి పాపిడి పిల్ల అమిరిపోద్ది ముఖానికి. చెప్పానా నాకు గెడ్డలు తీసి నీకు జడగంట చేయించేస్తాను నువ్వు అన్నారు. నాకు సపరించడానికి ఎప్పరించడాలు లేవు. ఒరిజినల్ హనీ ఉంది, పట్టు తేనె ఉంది ఇంటి దగ్గర, పుల్ల తేనె తింటావా? తెల్ల తేనె ఎప్పుడైనా టేస్ట్ చూసావా? చూసి ఉంటావులే నువ్వేడి. బిలిబిత్తిరి గుంటలాగా ఉన్నావు నువ్వు, అసలే బిలిబిత్తిరి గుంటలాగా ఉన్నావు. కాదు నేను మా అమ్మాయిలకే పెద్ద గ్యాంగ్ లేడీ కిలాడిరా. నేను మంచి వేడి మీద ఉన్నట్టు ఉన్నారు మీరు అందరూ. వేడి పెట్టి కాదు లంజల కొంపలు పడేయాలి మీకు. అమ్మ పూకులు లంజ కొడక లంజ కుదరం ఏ అమ్మ పూకు సీరి దేంగ పూకో చేతులు పెట్టేగలి ఉప్పు కారం పెట్టేగలి నీ లంజ కుదరం. యాసాలు దెంగెత్తున్నావు, దెంగడానికి రామని డబ్బులు ఇస్తాను రామని అంటే పూ కవర్లను దెంగెత్తున్నావు. ఎర్రి పూక నువ్వు సారి ఇరిగింది అనుకుంటున్నావు, పూజ ఎగ్ది అనుకుంటున్నావు. పూక లేదు సొల్లా లేదు నువ్వు. మొడ్డ కోసాను బండి కట్టి ఇడిచి దెంకొచ్చేయగలదు తిన్న 190 కిలోమీటర్లు కింద మీద అరిగిపోయినట్టు. ఏదో డబ్బులు ఇస్తాను దెంగడానికి రాయండి సొల్లాలు చెప్తే నువ్వు. అయితే మీ అమ్మని పంపిస్తావా? మా నాన్న ఖాళీగా ఉండి నేనే ఇస్తాను డబ్బులు. మీ నాన్న ఖాళీగా ఉంటుంది మరి నువ్వు అన్నావు కదే, మరి ఎక్కడి వరకు వెళ్ళా? మా నాన్నతో దెంగించుకుంటా. మీ అమ్మను దెంగుతున్నాడు కొచ్చా. ఆహా ఏం మీ నాన్నకి లేదే నీకు దెంగడానికి? అది కాదు సొల్లా 7 అణుగులు ఏదో అన్న కడుపులోకి వెళ్ళిపోతే అన్నకు పొట్టలోకి పొట్టలోకి వచ్చేది దెబ్బకి. ఆహా ముందురా నీకు వస్తుంది నోట్లు వెళ్ళి. అవును నీకు ఎంత దూరం ఉంటుంది, మీ నాన్నకి ఎంత దూరం ఉంటది కదా, నీకు ఒగ్గుతాడు ఒగ్గడు కదా. ఇది అభిషే తప్పు కదా, అలా చెయ్యకూడదు తప్పు కదా. నువ్వు మీ చెల్లెమో అలా మాట్లాడు, నువ్వేలా మాట్లాడుతావు. ఇప్పుడు బాత్రూమ్ స్నానంకి వెళ్ళినా, బాత్రూమ్ స్నానంకి వెళ్ళి ఏం చేసావు? ట్యాప్ అక్కడ పూకులు పెట్టుకున్నావు, స్నానం చేసుకుని వచ్చావు, అంతసేపు వచ్చావు లోన. నీ కింద మీద జారిపోయి ఉంటే నీకు దెంగాలి, నేను వచ్చా ఇంక డబ్బులు ఇచ్చి. నువ్వు డబ్బులు ఇచ్చి నాలంటే దెంగించుకోవాలి. నువ్వు నీలాంటాను, నువ్వు తిరిగామంటే దెంగింతాను చెల్లి. పూకు లేదు ఏక లేదు కానీ నువ్వు వరుతున్నావు ఇక్కడ. ఎవడో తెలియదు నీ నారా చంద్రబాబు కొడుకుని మాట్లాడతావా?
నీ పూగులు వద్దానికి నీకు తెలియాలి ఇంక నీకు ఎవడో ఇంకా తెలియాలి నీకు మాట్లాడడానికి అర్థమైపోయింది గొజ్జగోడ వాయిస్ లాగా ఉంది ఈడిది. కొంచెం ఏదో అసలు ఇస్తే గ్యాంగ్ అందరూ కూపుకి వెళ్ళిపోద్ది నాకు రోజాల్లో కలిపి పోయింది మీ అమ్మ పూకు. మాట్లాడినప్పుడు ఉదయాన్నే 8 గంటలకు చలిదానం స్టార్ట్ చేసిన సాయంత్రం బ్రేక్ ఇచ్చేలో ఒక గుంటకు ఉద్దలు పగిలిపోయి రత్తలు దింకొస్తాయి మళ్ళీ అసలు దింగుతాడు మంది తెలీదు నీకు కదా నా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ముందుకు వచ్చి మా మొడ్డ గుడిసినావులే ముందుకు వచ్చి మొడ్డ చెప్పు ఏం మొడ చెప్పు మొడ్డ గుడిసము చెప్తాను డబ్బు నేను అలాగే నాకు పెద్ద కేడి నేను ఎక్కి దిగిపోయి చేస్తా. అరే నాది రెల్లివిది రా నా రెల్లివిది నాది రెల్లివిదికి వస్తా ఒకసారి. ఎక్కడ ఏరి శ్రీకాకుళం నాది రెల్లివిది ఎర్రిపూకు నా కొడక. ఓలే ఊరుకోవటం ఉంటారు రెల్లివి ఎరుపుకి ఎక్కడ చెప్పు ముందు వైజాగ్ రెల్లివిది అంటే ఎప్పుడైనా చెప్తారు పొద్దు దెంగేస్తారు ఇక్కడ. అమ్మా ఆ వీధిలో 3 సంవత్సరాలు ఉన్నాను దెంగి వదిలేసాను నువ్వు నన్ను దెంగిదేటి నన్ను చూస్తే నువ్వు చూస్తే గుర్తుపెట్టి ఉంటావు వచ్చి ఉంటాను ఆల్మోస్ట్ నీ దగ్గర కూడా నేను ఫోన్ ఎటర్కి వచ్చే కేజీస్ డౌన్లో పెట్టేసిందిరా కొద్దిగా పువ్వులు ఎంజాయ్ కుదర చేతులు బిజీ